సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణం నేతాజీ యూత్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలతో కళకళలాడింది. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గుల పోటీలు, ఆ ముగ్గులలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఆడపిల్లలు ఇంటెన్షన్ ఉంటుంది మన మైండ్లో, మనం ఏమనుకుంటున్నాం, మన ఎక్స్ప్రెషన్ అంతా అందులో కనబడుతుంది. సో దాన్ని బట్టి మేడం గారు ఏం చేశారంటే ఇవాళ ప్రతి ముగ్గును కూడా పరిశీలించి కాన్సెప్ట్ ఓరియంటెడ్, ట్రెడిషనల్ ఓరియంటెడ్, కాలేజ్ ఓరియంటెడ్, ఈ డిఫరెంట్ యాంగిల్లో అన్నింటిలో చూసి మేడం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక ముగ్గురిని డిసైడ్ చేయడం జరిగింది. సో అది మేడం గారు చెప్తారు. సో రెండోది ఏంటంటే మేడం ఇంతకు పూర్వం సఖీ సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని మేడం చేశారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, సో మీకు సంబంధించి సజెషన్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మేడంని కాంటాక్ట్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మేమున్నాం. తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ మీకు క్లారిఫై చేయడానికి, ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పూర్తిగా మేడం ఉంటారు. సో మేడం సిరిసిల్లలో అందుబాటులో ఉంటారు. మేము కంపల్సరీ వస్తా అని చెప్పి మేడం వచ్చి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనల్ని ఉద్దేశించి మేడం కొన్ని మంచి విషయాలు చెప్తారు, మేడం ప్రకటిస్తారు. థ్యాంక్ యూ. ఈ కళాకారుడికి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుందండి. అంటే మేము రోజువారీ కార్యక్రమాల్లో పడి ఈ కలర్లు వేయడాలు,
ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. బట్ మళ్ళీ అన్నీ చూడడము హ్యాపీగా అనిపించింది. అందరి చేతులు చాలా చక్కగా ఉన్నాయి. అందరి చేతులకి హ్యాపీ. నేనైతే చక్కటి చేతులు మీ అందరి అని చెప్తాను. బట్ దాంట్లో మనం ఏంటంటే ప్రైజ్ ఇచ్చేటప్పటికి కొన్ని చూస్తాం, కొన్ని ఏరియాస్ చూస్తాము. సో దాంట్లో వాళ్ళు ఏం థీమ్ తీసుకున్నారు, ఎలాంటి రంగులు వాడారు, ఒక్కో రంగుకి ఒక్కో రకమైన ఏంటి ఒక స్పెషల్ ఉంటుంది, అవునా? ఒక్కో రంగుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ రంగుని మనం ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము అనడానికి సృష్టి అనేది ఒక అద్భుతమైన ఏంటి ఒక నేచర్ని మనకి ఇచ్చింది. సో దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలనేది ఆ రంగుల్లోనే తెలుస్తుంది. సో అలా మీరు చక్కగా రంగులన్నీ చక్కగా వాడారు, ముగ్గులన్నీ చక్కగా వేశారు. బట్ ఒకటి రెండు ఉంటుంది కదా కొంచెం కొంచెం డిఫరెన్స్లో, ఒకరు ఇద్దరు ఫస్ట్ సెకండ్ వస్తారు. బట్ మిగతా అందరూ కూడా సూపర్. సో నా తరఫున మీ అందరికీ క్లాప్స్. నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా సాధికారత కేంద్రంకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ మన మహిళల కోసము, పిల్లల కోసము, దివ్యాంగుల కోసము, వయోవృద్ధుల కోసము నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా మహిళలకి ప్రత్యేకంగా ఏంటి అంటే 181 అనే ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? అది తెలుసుకోవాలి మనం అందరం కూడా. ఏంటి మనకి ఏదైనా రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది, ఎవరికి కాల్ చేస్తారు? సో ఈ అవగాహన ఇప్పుడు అందరికీ వచ్చేసింది. అంటే 108కి కాల్ చేయగానే అంబులెన్స్ వస్తుంది అనేది ఈ మధ్య అందరికీ వచ్చింది. ఒక యాక్సిడెంట్ చూడగానే అందరూ కాల్ చేసేస్తున్నారు వెంటనే. ఓకే, ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తి బాగా తాగొచ్చేసి వాళ్ళ వైఫ్లో పిల్లల్లో బాగా కొడుతున్నాడు, లేదా ఒక ఇంటి దగ్గర ఒక గోల చేస్తున్నారు, అన్నోన్ పర్సన్ మనల్ని ఫాలో అవుతున్నారు, లేదా ఒక అతను మనల్ని ఫోన్ ద్వారానో ఇంకేదైనా రకంగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరికి కాల్ చేయాలి? ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, ఒక చైల్డ్ బెగ్గింగ్ జరుగుతుంది, ఒక చైల్డ్ లేబర్ కనిపించాడు, ఎవరికి కాల్ చేయాలి? చైల్డ్ హెల్ప్ లైన్ ఏంటి? 1098 అని 1098 అని చెప్తాం మనం. సో ఇది అవగాహన మీ అందరి కోసం ఏం చేశారు గవర్నమెంట్ ప్రత్యేకంగా. మీరు మొన్నటి వరకు చదివిన ప్రతి పుస్తకం వెనకాలే ఏముండేది? 1098. సో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసామా ఎందుకోసం ఉంది ఆ నంబరు? దానిపైన ఇంకొక నెంబర్ కూడా ఉండేది. ఏంటది? 1098కి పైన ఇంకొక నెంబర్ కూడా ఉండేది 100. సో ఈ 100, 1098, ఉమెన్ హెల్ప్ లైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మన కోసం, మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్. సో వీటిని మనం ఆపద సమయాల్లో మనం ఏం చేయాలి? వాటిని ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకు? మనకి దిశ ఇన్సిడెంట్ ఐడియా ఉందా? నిర్భయ ఇన్సిడెంట్. సో ఇవన్నీ చదువుకున్న వాళ్ళ మీద జరిగాయి కదా. సో వాళ్ళు దిశ ఇన్సిడెంట్లో ఏం జరిగింది? తను గంట సేపు వాళ్ళ సిస్టర్తో మాట్లాడారు. తను ఎవరికి ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఉంటే ఈరోజు ఆమె సేఫ్గా ఉండేది. సో అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోకూడదు. సో భయమే మనల్ని ఏం చేస్తుంది? సగం ఫెయిల్ చేస్తుంది. ఓకే, మనం సక్సెస్ అవ్వడానికి అన్ని అవకాశం ఉన్నా భయం మనల్ని ఫెయిల్ చేస్తుంది. సో భయపడద్దు, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో మనం ధైర్యంగా ఉన్నామంటే మన పైనకి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మో షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఏదో చేస్తుంది అనే దాంతో వాళ్ళు ముందే ఆగిపోతారు. అదర్వైజ్ మనం భయపడిపోయామనుకోండి వాళ్ళు మనల్ని ఇంకా భయపడిస్తారు. సో నేను ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను, ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా పిల్లలకి నేను ఒకటే చెప్తాను, బీ ఏ కోకోనట్ నాట్ ఏ బెలూన్ అని. యూనో మీకు తెలుసా ఇది? బెలూన్ చూడగానే ఏం చేయాలనిపిస్తుంది? మార్గములు ఒక్కరన్నా చెప్పచ్చు కదా డెకరేట్ చేసుకుంటామని. చూడండి బెలూన్ అనగానే ఏంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. లైక్ సమాజంలో కూడా ఏంటి ఆడపిల్లలు అనగానే ఒక సెన్సిటివిటీ, ఎస్ వీళ్ళని ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన ఉంది. సో ఆడపిల్లలు అంటే అబలలు కాదు సబలలు అని మనమే ఏం చేస్తుంది? ప్రమోట్ చేస్తూ వస్తాం. సో వీఆర్ ద కోకోనట్స్. కోకోనట్ జోలికి పోతామా? పోయి చేతితో మనం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తామా? కొట్టేసి తాగుతాం తప్ప మనం ఏం చేయం. సో లైక్ యూ ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ ఎ రాక్. అప్పుడు ఏమవుతుంది? వస్తారు అసలు మన జోలికి, అమ్మో దాని జోలికి పోతే నా ఈ పగులుద్దని గమ్మును. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం మరి చెప్పండి? ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాం? ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, మీరు నిజాయితీగా ఉంటారో, మీ లోపల స్వచ్ఛత ఉంటుందో అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎస్ మొబైల్ ఒక గంట సేపు మీ మమ్మీ
లాస్ట్ రోజు ఎవరమ్మా ఫుడ్ సైన్స్ షీఈ్ సెకండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ సెకండ్ ఏం లేదు బోత్ ఆర్ సేమ్ బట్ కొంచెం ఇదొక చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఫస్ట్